V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ 77వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగిరేకుల నాగభూషణం ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా చింతపల్లి మండల ఎంపీపీ కొండూరు భవానీ పవన్ కుమార్ హాజరయ్యారు. వేడుకల సందర్భంగా కొండూరు భవానీ పవన్ కుమార్ మాట్లాడుతూ 4 కోట్ల మంది ప్రజల స్వప్నం సాకారం చేసిన తెలంగాణ తల్లి సోనియా గాంధీకి మండల పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మకు బర్త్డే గిఫ్ట్ గా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని ఆయన కొనియాడారు. 6 గ్యారంటీ పథకాలను 100 రోజుల్లో అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు, ఎంపీడీసీలకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, మండల అనుబంధ సంఘాల సభ్యులకు, జిల్లా నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మొన్న 30వ తారీఖు ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి బాలునాయక్ భారీ మెజార్టీ ఇచ్చినటువంటి మండల ప్రజలందరూ కూడా చేతులు వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే కాన్స్టిట్యున్సీలోనే కూడా మనం చిక్కపల్లి మండలమే అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించినారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ప్రతి కార్యకర్త కూడా నేనే బాలునాయక్ అనుకొని ప్రతి గ్రామంలో ఒక సర్పంచ్ లాగా, ఒక ఎంపీటీసీ లాగా ఇల్లు తిరిగి చాలా కష్టపడి ప్రతి గ్రామంలో, ఏ ఒక్క గ్రామం కాదు, ప్రతి మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో చాలా కష్టపడి పనిచేసిరు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీ కష్టం ఎప్పుడు కూడా వృధా పోదు. బాలునాయక్ దగ్గర ప్రతి ఒక్కరు ఏ ఊర్లో ఎవరెవరు కలిసే సమయము విడివిడిగా దొరకకపోతున్నాము. కానీ ప్రమాణ స్వీకారం తర్వాత వారు ప్రతి విలేజ్కి వస్తాడు. మండలంలో కృతజ్ఞత సభ ఉంటుంది. అందరినీ కూడా కలుసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడ కార్యకర్తలు నిరాశ చెందవద్దు. అలాగే మనం ఎంత ఎదిగినా ఒదిగుండాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా పనిచేయాలి. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల